ప్రైజ్ ద లార్డ్. 9వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుకుందాము. సియోను నివాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించి సేవించే దేవుడు సియోనులో నివాసము చేయువారు. ఆయన్ను మనము కీర్తించాలి. ఎందుకు అంటే మనము కీర్తించడానికి, ఆరాధించడానికి ఆయన యోగ్యుడు గనుక. ఆయన మరణించి మన పాపాల నిమిత్తము మనం చేసిన అపరాధములు ఆయన మీద వేసుకొని మరణించి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనుక, ఆయన సియోనులో నివాసం చేయించు ఉన్నాడు గనుక మనము ఆయనను స్తుతించే వారముగా ఉండాలి. ఆయన చేసిన క్రియలను మనము ప్రజలలో ప్రచురము చేసే వారముగా ఉండాలి. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు దేవుని వలన ఎన్నో మేలు పొందుకొని ఉన్నావు. దేవుడి నీ జీవితంలో ఎన్నో కార్యములు జరిగించి ఉన్నాడు. మరి ప్రజలలో సాక్ష్యంగా నీవు ఆయన క్రియలను ప్రచురము చేసి ఉన్నావా, లేదా హృదయంలో ఉంచుకొని బ్రతుకుతూ ఉన్నావా? మనము హృదయంలో ఉంచుకొని స్తుతించే వారముగా కాకుండా ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన కార్యములను ప్రచురము చేసే వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ, ఆమెను గురించి ఆమె ఏమేమి చేసిందో, ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పి ఉన్నాడు. ఆమె గుర్తించింది, నా జీవితాన్నంతా కూడా నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సయ్య అని ఆమె గుర్తించింది. ఆమె బ్రతుకును గురించి తెలియజేసిన ఆయన గురించి ప్రజలలో ప్రచురం చేసింది. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని వెంబడించిన పేతురు గాని, యోహాను గాని, యాకోబు కానీ, వారు రాసిన పత్రికల్లో మేము ఏది చూసామో, దేనిని విన్నామో, మా చేతులు దేనిని తాకి ఉన్నాయో దాని గురించి సాక్ష్యం ఇస్తున్నామని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. నిజమే కదా? మరి దేవుని వలన ఎన్నో మేలు పొందిన మనము కూడా వారి వలె సమాజంలో, ప్రజల మధ్యలో ఆయన చేసిన కార్యములను మనము ప్రచురం చేయాలి. మన జీవితంలో ఆయన ఆరోగ్యం ఇచ్చారు, క్షేమాన్ని ప్రసాదించి ఉన్నారు, ప్రయాణ మార్గాలు తోడుగా ఉన్నారు. ఇరుకు ఇబ్బందులు, ఆపదలు ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఆలకించి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఉన్నారు కనుక మన బ్రతుకుదేములన్నిట ఆయన చేసిన కార్యములను ప్రజలలో ప్రచురము చేయదుముగాక.